కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన ఆసక్తికరమైన, ఆలోచింపచేసేది అయిన ప్రయోజనాత్మకమైన టాపిక్ పేరు పిల్లలకి స్వేచ్ఛ అవసరమా అన్నది. ఇంతకుముందు స్వేచ్ఛ మీద నేను ఒక వీడియోని సమర్పించినప్పుడు దానికి మన కథావాణి రెగ్యులర్ శ్రోత అయిన రాజా గారు పెట్టిన కామెంట్లోని కొన్ని విషయాలు నన్ను ఈ ఆర్టికల్ని వ్రాసేలా ప్రేరేపించాయి అని చెప్తూ అందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియచేసి ఆ తర్వాత విషయంలోకి ప్రవేశిస్తాను. ఈనాటి అంశం పేరు మరొకసారి పిల్లలకి స్వేచ్ఛ అవసరమా? పిల్లలకి స్వేచ్ఛ అవసరమా అంటే అవసరమే. ఈ ప్రకృతిలోని చెట్టు, చేమ, పక్షి, పురుగు, పశువు ఇలా ప్రతి జీవి స్వేచ్ఛను కోరుకుంటుండగా మానవులైన, బుద్ధిజీవులైన పిల్లలకు స్వేచ్ఛ ఎందుకు అవసరం లేదు? రెక్కలల్లార్చుతూ ఆకాశంలో హాయిగా ఎగిరే పక్షిని తెచ్చి పంజరంలో బంధిస్తే దాని ప్రాణం ఎలా విలవెల్లాడిపోతుందో అలా ఆటపాటలతో, ఉరుకు పరుగులతో, కిలకిల నవ్వులతో ఆనందంగా హుషారుగా గడపాల్సిన బాల్యదశలో ఉన్న పిల్లలకు ఆంక్షలు విధిస్తే, కట్టడి చేస్తే అలా విలవిల్లాడిపోతాయి వాళ్ళ మనసులు. పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు, కౌమారప్రాయంలో ఉన్నవాళ్ళు అంటూ ఇలా 2 దశలు ఉంటాయి బాల్యంలో. కనుక ఇప్పుడు మనం ఆ రెండింటి గురించి మాట్లాడుకుందాం. చిన్నపిల్లలంటే చాలామంది పెద్దలకు అలుసు. వాళ్ళకి ఏమీ తెలియదని కనుక అన్నీ తామే వాళ్లకు చెప్పాలని అనుకుంటారు. ఆ వయసులో ఉండే పిల్లలకు అల్లరి చేయటం అనేది సహజమని తెలుసుకోకుండా వాళ్ళని తిట్టడం, కొట్టడం చేస్తుంటారు తల్లిదండ్రులు. ఇంట్లో ఇలా అయితే ఇక అటు స్కూల్కి వెళ్తే అక్కడ టీచర్లు అంతే. చీటికి మాటికి పిల్లల మీద దండప్రయోగం చేస్తూ ఉంటారు. ఎండలో నిల్చోబెట్టడం, గోడ కుర్చీలు వేయించటం, బెత్తంతో కొట్టడం, మొట్టికాయలు వేయటం వంటి పనిష్మెంట్లు ఇస్తుంటారు. అందుకే పిల్లలు ఇటు ఇంట్లో తల్లిదండ్రులకు, అటు స్కూల్లో పంతుళ్లకు భయపడుతూ స్వేచ్ఛ లేని భయం బ్రతుకుతూ ఉంటారు. అదేమంటే దండం దశగుణం భవేత్ అన్న తప్పుడు నానుడి ఒకటి మన జనసామాన్యంలో ఉన్నది సూక్తిగా చెప్తూ ఉంటారు. కానీ ఆ నానుడి అర్థం అందరూ అనుకుంటున్నట్టు దండంతో పిల్లాన్ని బాత్తే 10 మంచి గుణాలు వాడికి అలవడతాయి అని కాదు. కర్రను ఉపయోగించటం వల్ల మనుషులకు 10 లాభాలు ఉన్నాయి అని దాని అర్థం. పిల్లల్ని తప్పు చేసినప్పుడు కోపం చేయవద్దని కానీ, మంచిదారిలో పెట్టడానికి దండించవద్దని కానీ నేను చెప్పటం లేదు. అది తప్పు తీవ్రతను బట్టి ఎప్పుడో తప్ప చీటికి మాటికి పిల్లల్ని కొట్టడం, మన జీవితాల్లోని బాధలు, ఫ్రస్ట్రేషన్స్ మనం తట్టుకోలేక ఆ కోపాన్ని వాళ్ళ మీద చూపించటం మంచిది కాదు అంటున్నాను. అది పిల్లలను హింసించటం కిందికి వస్తుంది. వాళ్ళవి శరీరాలే, పైగా లేత శరీరాలు. కొడితే వాళ్లకు బాధ కలుగుతుంది. బాధ కలిగితే ఏడవటం తప్ప ప్రశ్నించటం, ఎదిరించటం అన్నవి ఆ వయసులో వాళ్ళకి రావు. అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని మౌనంగా అమాయకపు ముఖాలతో భరిస్తారే తప్ప అన్యాయాన్ని ఎదిరించటం వాళ్లకు తెలియదు. అసలు అది అన్యాయం అని కూడా వాళ్లకు తెలియదు. అందుకే పెద్దలే వాళ్లకు ఓపికతో, నేర్పుతో చెప్పే తీరుగా చెప్పాలి. చెయ్యి చేసుకోవాల్సిన అవసరం లేకుండా బుజ్జగించి చెప్తే వాళ్ళు వింటారు. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఏ దేశ రాజ్యాంగంలోనైనా పిల్లలకు కొన్ని ప్రాథమిక హక్కులు అని ఉంటాయి. దానికోసం ఓ చట్టం కూడా ఉంది. 1989లో ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల పరిరక్షణ విషయంలో కొన్ని ఒడంబడికలు చేసుకుంది. కనుక కన్న తల్లి, తండ్రి అయినా సరే నా పిల్లవాడిని నేను కొట్టుకుంటాను, చంపుకుంటాను, మీరెవరు అడగటానికి అంటే చట్టం, పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోవు. పిల్లల్ని ఎవరైనా హింసిస్తున్నారు అన్న కంప్లైంట్ వాళ్లకు పోవటం ఆలస్యం,
వెంటనే పోలీసులు వచ్చి తల్లిదండ్రులను అరెస్ట్ చేస్తారు. అమెరికా వంటి విదేశాలలో ఈ పిల్లల పరిరక్షణ చట్టం మరింత పటిష్టంగా పనిచేస్తుంది. పిల్లలతో పనులు చేయించి డబ్బులు సంపాదించే వాళ్లను శిక్షించటం కోసం బాలకార్మికుల చట్టం కూడా ఉంది. ఆడే పాడే వయసు, గంతులేసే వయసు, పడికెళ్ళి చదువుకునే వయసు బాల్యం అంటే. వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ మీద పెత్తనం చెలాయించి వాళ్ళ మీద దాష్టీకం చేసి వాళ్ళను చదువుకొనివ్వకుండా, మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకొనివ్వకుండా పనికి పంపిస్తానంటే న్యాయశాఖ చూస్తూ ఊరుకోదు. ఈ బాలకార్మికులు భవన నిర్మాణ పనుల్లో, ఫుట్పాత్ మీద బూట్లు పాలిష్ చేసే పనుల్లో, ఇళ్లల్లో చేసే పాచి పనుల్లో మన దేశంలోనే ఎక్కువగా కనిపిస్తారేమో అని అనిపిస్తుంది నాకు. 10 ఏళ్లు వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ల వెంట వీళ్లను పనిలోకి తీసుకెళ్తారు. అదేమంటే బీదోళ్ళం, ఇంట్లో ఉన్న అందరూ సంపాదించి తేకపోతే బువ్వెట్టా అవుతుంది అంటారు. ఇది పేద కుటుంబాలలోని పెద్దల వాదన. కానీ ఇది తప్పు. పిల్లల పోషణ తల్లిదండ్రుల బాధ్యత. తగిన వయసు అంటే 20 దాటిన తర్వాత మాత్రమే పిల్లలు వృత్తి పనికైనా ఉద్యోగానికైనా వెళ్ళాలి. అందాక వెళ్లాల్సింది బడికి, కాలేజీకి. పిల్లల చదువుకునే హక్కును, లాక్కునే హక్కును ఎవరికీ ఉండకూడదు. మన దేశంలో కొన్నిటికి చట్టాలు లేకపోవటం, ఉన్నా సరిగా అవి అమలు కాకపోవటం వల్ల బాలల మీద జరుగుతున్న ఈ హింస, బాలకార్మిక వ్యవస్థ వంటివి అదుపులోకి రావటం లేదు. చట్టం సరిగా పనిచేయనంత వరకు బాధితులు బాధితులుగానే ఉండిపోతారు తప్ప వాళ్లకు విముక్తి అంటూ ఉండదు. ఇక ఈ న్యాయాన్యాయాలు, చట్టం, రాజ్యాంగం ఈ విషయాలు పక్కకు పెట్టి పిల్లల సైకాలజీని అనుసరిస్తూ బాలలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉండటం అనేది ఎంత అవసరమో దాని గురించి చర్చించుకుందాం. ఎవరి విషయంలోనైనా నువ్వు ఈ పని చెయ్యొద్దు, చేసినా ఇలా చెయ్యొద్దు అని శాసించేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు ఉంటే ఆ పని సరిగా జరగదు. నీ అంతటి నువ్వు చెయ్యి, ఎలా చేస్తావో చూస్తాను అని అనటం వల్ల అవతలి వాళ్లకు కొంత స్వేచ్ఛ లభించినట్టే హుషారు, ఉత్సాహం మనసులో, కాళ్లల్లో చేతుల్లో కలిగి బాగా చేసి చూపించాలి అన్న పట్టుదల వాళ్లలో వస్తుంది. ఇక పిల్లల విషయంలోనైతే ఈ సూత్రం 100కి 100 పాళ్ళు సక్సెస్ అవుతుంది. పిల్లల మనసులు ఎటు వంచితే అటు వంగే లేత తీగల్లాంటివి. అలా అని ఆ లేతదనం వల్ల అవలీలగా వంగుతాయి కదా అని బలవంతంగా పట్టి లాగినా, తాడుతో మెడకు ఉరిపోసినట్టు గుంజకో పందిరికో బంధించినా ఆ కొమ్మ లేక ఆ తీగ తెగి చేతికి వస్తుంది, లేక దానిలో ఎదుగుదల శక్తి అనేది తగ్గిపోతుంది. అందుకే ఒడుపుగా, మెల్లిగా, నైపుణ్యంతో తీగకు ఏమాత్రం దెబ్బ తగలకుండా దానికో దిశానిర్దేశం చేయాలి పెద్దలు. అప్పుడు ఆ తీగ ఆ దిశగా చకచకా ఎదుగుకుంటూ పోతుంది. మంచి శ్రేష్టమైన పూలను, పండ్లను, కాయలను మనకు ఫలితంగా అందిస్తుంది. పిల్లలు అంతే. బాల్యావస్థలో ఉన్న పిల్లలకు పెద్దలు చేయాల్సిన పని మార్గదర్శకత్వం వహించటం మాత్రమే. వాళ్ళ మాట తీరును, ప్రవర్తనను, బాడీ లాంగ్వేజ్ని సైలెంట్గా కనిపెడుతూ అవసరం అనిపించిన చోట మార్ధవంగా సలహాలు, సూచనలు ఇస్తూ ఉండటం. అంతేగాని దేనికి వాళ్ళని బలవంతం చేయటం, తిట్టటం, కొట్టటం, అస్తమానం నీతులు, సూక్తులు బోధిస్తూ వాళ్ళని విసిగిస్తూ ఉండటం చేయకూడదు. ఎవరైనా ఎదుటి వాళ్ళు తనని గమనిస్తున్నారు అని తెలిస్తే పిల్లలు భయపడతారు. ఆ భయంతో వాళ్ళు ఓపెన్ అప్ కాలేరు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తల్లిదండ్రులు చేయకూడనిది మగపిల్లలకు, ఆడపిల్లలకు మధ్య వివక్షత చూపించటం. నువ్వు ఆడపిల్లవి గనక ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని ఆంక్షలు పెట్టకూడదు. ఆడైనా మగైనా ప్రతి పిల్లవాడిలో లేక పిల్లలో ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక టాలెంట్ లేక ఏదో ఒక సబ్జెక్టుకి చెందిన జ్ఞానం ఉంటాయి.
వాటిని పిల్లలు ఎక్స్పోజ్ చేసినప్పుడు వాళ్ళ కోరిక లేక ఇష్టానికి అనుగుణంగా వాళ్లను ఎదగనివ్వాలి. కానీ నాకు ఇది ఇష్టం గనక నువ్వు ఇదే చదవాలి, డాక్టర్వే కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్వే కావాలి అని తన కోరికల చిట్టాను తల్లిదండ్రులు వాడి ముందు విప్పకూడదు. పిల్లలకు ఇలా స్వేచ్ఛనివ్వటం వల్ల వాళ్ళు ఎన్నుకున్న రంగంలో వాళ్ళు రాణించగలుగుతారు. ఏదైనా ఆర్టులో తన టాలెంట్ను చూపించగలుగుతారు. సృజనాత్మకత అనేది వాళ్లలో పెరుగుతుంది. అప్పుడు అందులో కొత్త కొత్త ప్రయోగాలు చేయటానికి ముందుకొస్తారు. నైపుణ్యాన్ని చూపించగలుగుతారు. మరొకటి ఈ సందర్భంలో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, ఎంత స్వేచ్ఛ ఉంటే పిల్లల్లో అంత స్వయం నిర్ణయాధికారం, మంచి ఎంపిక అనేవి వచ్చి చేరుతాయి. భవిష్యత్తులో మంచి స్థానాన్ని పొందగలగాలంటే రైట్ టైంకు రైట్ డెసిషన్ తీసుకోగలటం అనేది ముఖ్యం. ఒకసారి డెసిషన్ తీసుకోవటమే కష్టం, తీసుకున్న తర్వాత ఆ దారిన పడిపోవటం ఈజీనే. చాలామంది పిల్లల్లో ఈ నిర్ణయాధికారం, శక్తి అనేవి ఉండవు. దానివల్ల వాళ్ళల్లో వేరే వాళ్ళని సలహాలు అడగటం, డిపెండెన్సీ అనేవి పెరిగిపోతాయి. చిన్నప్పటి నుంచి ఇంట్లో స్వేచ్ఛను కలిగి ఉన్న పిల్లలు ఏం మాట్లాడినా, ఏం చేసినా, నిర్ణయం ఎలాంటిదైనా ధాటిగా, ధీటిగా చేయగలుగుతారు. ఇఫ్లు, బట్లు వాళ్ళ కెరీర్లో ఉండవు. దూసుకుపోవటం ఒక్కటే తప్ప. అది లేని పిల్లల్లో కాన్ఫిడెన్స్ లేక నాన్సుడు ధోరణి అంటే నాగింగ్ అనేది వచ్చి చేరుతుంది. కనుక పిల్లల్లో మొదటి రకం క్వాలిటీ అభివృద్ధి కావాలంటే అందుకోసం తల్లిదండ్రులు చేయాల్సిన పని ఒక్కటే, వాళ్ళకి సురక్షితమైన, మద్దతు గల వాతావరణాన్ని ఇంట్లో సిద్ధం చేసి ఉంచటం. పిల్లలు కేవలం వాళ్ళ భవిష్యత్తు గురించే కాక బాధ్యత గల దేశ పౌరుడిగా దేశం గురించి ఆలోచించగలగాలంటే వాళ్ళ దృష్టిని చిన్నప్పటి నుంచే అటువైపు పెద్దలు మళ్లించగలగాలి. సమాజ, దేశ, ప్రపంచ స్థితిగతులను చిన్నప్పటి నుంచే వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడేలా చేయాలి. కథావాణి శ్రోతలు, ఇంతవరకు పిల్లలకు స్వేచ్ఛ అవసరమని, అది ఉంటే వాళ్ళు అద్భుతాలు చేసి చూపించగలరని మాట్లాడుకున్నాం. దాంతోపాటు నాణానికి రెండు వైపులా అన్నట్టు స్వేచ్ఛకు అటువైపు ఉన్న కోణాలను కూడా ఈ వీడియో ముగింపులో మాట్లాడుకుందాం. లోగడ స్వేచ్ఛకు ఓ లెక్కుంది అన్న వీడియోలో మనం అనుకున్నట్టుగా పిల్లల స్వేచ్ఛకు కూడా ఓ చిన్న లెక్క అనేది ఉంటుందండి. ఆ మాటకొస్తే ఎవరి స్వేచ్ఛకైనా కొన్ని హద్దులు, పరిమితులు, ఆంక్షలు ఉంటాయి, ఉండి తీరాలి కూడా. పిల్లల విషయంలో అవి ఎందుకు అంటే వాళ్ళది తెలిసి తెలియని వయసు, అనుభవం తక్కువ, తొందరపాటు, ఆవేశపూరిత మనస్తత్వం, దూకుడు స్వభావం ఆ వయసులో వాళ్లలో సహజం. దీనికి తోడు బయటి సామాజిక పరిస్థితులు కూడా ఇప్పుడు అంత బాగాలేవు. నెట్లు, సోషల్ మీడియాలు, వల్గర్ సినిమాలు, ఫ్యాషన్ల పేరిట విచ్చలవిడితనం అనే అననుకూల వాతావరణం పిల్లల మనసును అట్రాక్ట్ చేస్తున్న కాలం ఇది. విందులు, విలాసాలు, మందులు, డ్రగ్స్ పిల్లల మెడకు ఉచ్చు బిగిస్తున్న కాలం. ఎంత కాదనుకున్నా, ఎంత లేదనుకున్నా దాని ప్రభావం కొద్దో గొప్ప పిల్లల మీద పడక మానదు. కనుక పెద్దల నిఘా అనేది పిల్లల మీద అవసరం. 10-12 ఏళ్ల వయసుకే వాళ్లకు సెల్ ఫోన్లు కొనివ్వటం, అస్తమానం అందులో వాడు ఏంటేంటో చూస్తూ ఉంటే మందలించకపోవటం వంటి వాటిని వారికి ఇస్తున్న స్వేచ్ఛగా పెద్దలు భావించకూడదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లలకు ఎంత స్వేచ్ఛనివ్వాలో అంత స్వేచ్ఛను ఇస్తూనే నిశ్శబ్దంగా వాళ్ళని పెద్దలు గమనించాలి. లోపం ఏదన్నా వాళ్ళలో కనిపించినప్పుడు వాళ్లను దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడి లాభ నష్టాలు చెప్తూ వాళ్లతో డిస్కస్ చేయాలి. వాళ్లను మాట్లాడమని ప్రోత్సహించాలి. పరుషంగా మాట్లాడి తిట్టి వాళ్ళ లేత మనసులను నొప్పించకుండా అసలు ఏంటి నీ ప్రాబ్లం, నాకు ఓపెన్గా చెప్పు అని అనగలిగితే వాడికి స్వేచ్ఛని ఇచ్చినట్టే లెక్క. అప్పుడు హాయిగా వాడు మనతో మాట్లాడగలుగుతాడు.
ఈ ఒక్క జీవన మంత్రాన్ని మనం ప్రయోగించకపోవటం వల్లే ప్రతి ఇల్లు ఇప్పుడు పిల్లలు పెద్దల మధ్య వార్కు యుద్ధభూమి అవుతోంది అని చెప్తూ, ఇలా ఇంకా మాట్లాడుకోవలసినవి ఎన్నో మిగిలిపోయినందుకు చింతిస్తూ ఇక ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.